కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నాగ సత్యలత ఈరోజు సాయంత్రం ఒంగోలు నగరంలోని 8వ డివిజన్ నందు స్థానిక మహిళలతో కలిసి స్థానిక సమస్యల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగ సత్యలత మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 8వ డివిజన్ అభివృద్ధి పదంలో నడిపిస్తే నేడు వైసీపీ ప్రభుత్వం పాలనలో ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి దయచేసి. బైరపేని శిరీష గారిని మాట్లాడుతున్నా వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నాకు వినపడలేదు మంది ఇంతమంది మాట్లాడు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. జై డీజే, జై డీజే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఎత్తండి అమ్మా, అందరూ ఎత్తండి, వెనకాలు కూడా ఎత్తండి, వెనకాలు కూడా. డబ్బులు కట్టాం 6 సంవత్సరాల నాడు, 75,000 6 సంవత్సరాల నాడు డబ్బులు కట్టాం. స్టేట్ బ్యాంకులో కాగితాలు పెట్టుకొని 5 లక్షలు లోన్ తీసుకొని జగన్ తీసేసుకున్నాడు, పడంగానే తీసేసుకున్నాడు. ఇల్లు ఎప్పుడు ఇస్తాడో ఏమో వాడు చస్తాడో. దగ్గర పెట్టు. 70 పోయి మున్సిపాలిటీ ఆఫీసులో 100 పోయి 200 పోయి మా చంద్రబాబు వచ్చాక 1000 చేశాడు. 1000 పోయి 2 చేశాడు. మా చంద్రబాబు నేను 3 ఏళ్ళు ఇస్తాను. 3 ఏళ్ళు ఎప్పుడు ఇచ్చాడు? 4 సంవత్సరాలు పెంచుతూ పోతానని పెంచాడు. మా చంద్రబాబు ఏమి ఒకసారి ఇయ్యాల. మా చంద్రబాబు అన్నాడు 2000 అన్నాడు, 2000 ఇచ్చాడు. నేను పౌరుషానికి పోయి పెంచుతూ పోయాడు. నాకు వయసు అంతా 72 సంవత్సరాలు. నేను నా వయసు నా శారీరక అంత లేదు వాడి వయసు. నేను అడిగితే నీకు జౌడీలు పట్టుకుని కొడతావా? నువ్వు రా, నువ్వు ఈ పని చెప్తావు, దేనికి వస్తావు, నువ్వు వస్తే నేను కొడతావు అని నువ్వు సంతకం చేయి, నీ పింఛన్ తీసేస్తావు అన్నాడు. కానీ నా పింఛన్ తీసేసినా నాకు ఇష్టమే. కానీ ఎందుకు మాట్లాడలేకపోయాను? అంతలా చంద్రబాబే రాకపోలేకపోయాడు. నా వయసు అంతా నేను పోలీస్ స్టేషన్ పోయి రాగలుగుతాను. అందులో కొంచెం నాకు ఆర్ట్ మనిషి పోయి నాకు నేనేదన్నా అయితే వాడికి ఏం పర్వాలేదు, నా పిల్లలు పోతాను. అందుకని నేను ఆలోచించాను. కానీ నేను ఒక పని చేశాను. నాకు చదువు లేదన్నట్టయితే బాగుండేది. నాకు చదువు లేదు, కానీ నేను సంతకం ఒకటే కాస్త సంతకం చెయ్యను పట్టుకొని నేను చేస్తాను. అడిగేదాన్ని నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నన్ను పట్టుకొని నువ్వు అడుగుతావా అని. అదే ఇది చంద్రబాబు అని భయపడ్డా నేను, అంతేగాని అట్లాంటి వాడికి ఓటు వేసాలంట. ఏంటి వాడికి వేసేది? పెంచుతూ పోతాను. 4 ఏళ్ళకి పెంచాను. ఇప్పుడు 5,000 ఇస్తావు. 5,000 కాదమ్మా, నేను పెన్షన్ ఇచ్చి ఇప్పుడు పెద్దమ్మ ఎంత తీసుకుంటున్నావు? 3,000. వచ్చేసారి 6,000 ఇస్తాం. నువ్వు జగన్బాబు పోటీ అన్నాడు. లేదు జగన్బాబు పోటీ వేసేది. ప్రతి నెల 50 రూపాయలు కట్ చేసుకొని 50 ఇచ్చేదా 100 కట్ చేసుకొని ఇస్తున్నాడు. దేనికి కట్ చేసుకోవాలి? చెత్తకుండా అన్నారు. చెప్పకుండా ఏమన్నా తీసుకున్నారు. నేనమ్మా నేను చట్టం చేసావు, దేనికి పెట్టావు నీ చెత్తకుండా, దేనికి చేసావు ఇదంతా?
ఈ చంద్రబాబు ఎవరు మేము ఇయ్యలేదే, నువ్వు ఎందుకు చేశావు? చేశాడు మాకు వద్దమంటే మేము ఓటు వేయాలంట. దేశంలో పోయే వేసం మటుకు రాదు అన్న. మొన్న ఎవరో ఒక లీడర్లు వచ్చి పెద్దమ్మా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎట్టుంది, జగన్ ప్రభుత్వం ఎట్టుంది అన్ని ప్రభుత్వాలు మానే ఉన్నాయి, చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ ఏంటి నువ్వు మాకు చేసి ఉండాలి. ఆంధ్రగా పోయేది తెలుసుకుంటాడు. ఇక్కడ వచ్చారు ఏంటి వాడు చేసింది మాకు ఏం చేయలేదు. మా కష్టమైంది ఏమి ఇచ్చాడు మాకు, మా పాపకి మా పిల్లలకి ఇటుబడి ఇలా ఎందుకంటే ఆడపిల్లలకి ఇస్తారు చూడు, మా కడిబడి అట్లా చేశారు. కారు ఉందని నా పింఛన్ కూడా తీసేసారు. నేను మళ్ళీ పెట్టుకొని అవకాశం నా పింఛన్ తీసేయడానికి ఇదే అధికారం ఉందని నేను మళ్ళీ పింఛన్ రాపించుకున్నాను. ఎందుకు రాయడం నాకు రాసింది కాదు ఇది. నేను చంద్రబాబు పెట్టింది, ఆనాడు ఎన్టీ రామారావు పెట్టింది పింఛన్ అది. నా పింఛన్ తీయడానికి ఎవరికి అధికారమే లేదు. నేను 70 రూపాయలు నాకు ఫస్ట్ నేను మున్సిపల్ ఆఫీస్కి పోయి తెచ్చుకున్నాను. అందుకని నేను ఎదురు తిరిగి పింఛన్ రాపించుకున్నాను. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర తెలుగుదేశ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశ మహిళా కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఇందాకే ఒక సోదరు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు పైన ఉన్నారు కాబట్టి కింద అందరూ బాగా పనిచేసినట్టు, ఒక ఇంటి పెద్ద ఎంత చెడ్డవాడైతే ఆ ఇల్లు నాశనం అవుతుందో, ఇప్పుడు జగన్ అంత చెడ్డవాడు అంత దుర్మార్గుడు కాబట్టి మన రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మట్టి ఇసుక మాఫియా, భూ ఆక్రమణలు, కల్తీ మద్యం, వీటన్నిటితో వచ్చిన వేల కోట్లని తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకుంటున్నాడు. వాటిలోంచి ఒక 5 రూపాయల చిల్లర తీసి వాళ్ళ కింద ఉన్న పేటిఎం బ్యాచ్ విసిరేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? వాడికి భజన చేయడానికి, ప్రతిరక్షణ పక్ష నేతల మీద దుమ్మెత్తిపోయడానికి, వాళ్ళని తిట్టడానికి. ఇదేమిటని ప్రశ్నిస్తే అందరి మీద అక్రమ కేసులు బనాయించడం. అలాగే పరిపాలనలోకి వచ్చాక రాష్ట్రానికి ఏమన్నా సంపద తీసుకొచ్చాడండి? తీసుకొచ్చాడు. ఎలాగా మీకు తెలిసి ఇప్పుడే చెప్పాను. కల్తీ మద్యం అన్నిట్లో తీసుకొచ్చిన సంపద అంతా ప్యాలెస్ లో దాచుకుంటున్నాడు. వాడు ఒక సైకో, మీ అందరికీ తెలుసు కదా. కానీ వాడు అలాంటి వాడు కాబట్టి వాడి కింద ఉన్న వాడి నాయకులందరూ అలాగే ఉన్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళని దుమ్మెత్తిపోస్తూ ఉంటే పార్లమెంట్ లో వాడు కూర్చొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. కానీ మన నాయకుడు ఎవరండి? చంద్రబాబు గారు. ఆయనకు ఉందేంటి? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ, సహనం, నీతి, నిజాయితీ, సంస్కారం, అదే మన చంద్రబాబు నాయుడుతో పాటు మనందరి నాయకులకి, కార్యకర్తలందరికీ, తెలుగుదేశ కార్యకర్తలందరికీ క్రమశిక్షణ, సంస్కారం మన నాయకుడు చంద్రబాబు గారి నుంచే వచ్చింది. మీ అందరికీ తెలుసు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఐటీ ఉద్యోగాలు ఇచ్చారు మన యువత మొత్తానికి. వాడేమిచ్చాడండి? ఏమిచ్చాడు? వాలంటీర్ జాబ్ ఇస్తే ఒక రకం, అది ఓకే. గంజాయి, మత్తు, ఇంకా ఏంటండి మద్యం, డ్రగ్స్, వాటితోటి యువతకి బానిసలు చేసేసాడు. మీ అందరికీ తెలుసు మన తెలుగు జాతికి స్వర్ణయుగం రావాలి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం. మన తెలుగు జాతిని కాపాడుకోవాలన్నా, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మనమందరం అంకిత భావంతో కృషి చేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మన చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, అలాగే మన నాయకులందరినీ గెలిపించాలి. ముఖ్యంగా ఇందాకే సోదరు చెప్పారు మమ్మల్ని ఈడ్చుకెళ్ళారు అని. 2019లో ఒంగోలులో మన కమ్మపాలెం దగ్గర వాసు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని స్థాపించడానికి వస్తున్నాడు. మీకు అందరికీ తెలిసే ఉంటది. వచ్చేటప్పుడు ఒక 3000 మంది జనాలను వేసుకొని వచ్చాడు. అంతమంది జనాలను వేసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మీరు ఏమైనా దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా, దోపిడీ చేయడానికి వస్తున్నారా, దేనికి వస్తున్నారు అని ఆపారు. దాని నుంచి ఒక సింపతి క్రియేట్ చేసుకొని కమ్మపాలెంలో వాళ్ళు నన్ను రానియలేదు లోపలికి, కమ్మ వాళ్ళు మమ్మల్ని రానియలేదు అని ఒక కమ్మ కులాన్ని క్రియేట్ చేశాడు. కమ్మపాలెం అంటే ఓన్లీ కమ్మ కులం కాదండి, కమ్మపాలెంలో అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ సోదర భావాలతోనే ఉంటారు. ఇలాంటి చిచ్చులు మీరు పెట్టక్కర్లా.
ఇక్కడ ఎవరు పిచ్చి వాళ్ళు లేరు, తిక్కల వాళ్ళు లేరు మీరు పెట్టే చిచ్చులు నమ్మడానికి. మేము ఇక్కడి నుంచి గోపాల్ నగర్ మీదుగా తిరిగి వస్తాము, ఎటైనా తిరిగి వస్తాము. మేమందరూ సోదర భావాలతోటే ఉంటాం. మీరు చిచ్చు పెట్టి సింపతి క్రియేట్ చేసుకోకర్లేదు. మా నాయకుడు తామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఏమేం పనులు చేశారో మా అందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా ఒంగోలు నుంచి సర్వేరెడ్డిపాలెం మీదుగా వెళ్ళే రోడ్ అండి, ఈత ముక్కల రోడ్డు. అక్కడ బ్రిడ్జి నాకు తెలుసు, ఎందుకంటే మా అత్త వాళ్ళ మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. నేను పెళ్ళయింది అక్కడే, నేను పెరిగింది అక్కడే, నా పిల్లలిద్దరు పుట్టింది అక్కడే, అంతా జరిగింది అక్కడే. ఆ రోడ్డు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు ఎక్కడి ఆటోలోనే డెలివరీ అయిపోయేట అన్నట్టు ఉండేది ఆ రోడ్డు గుంతలన్నీ. కానీ మన జనార్దన్ గారు ఎమ్మెల్యే అయ్యాక ఆ రోడ్డు బ్రిడ్జి వేయించారు. తుఫాన్ కానీ వర్షాలు కానీ వస్తే 3 రోజులు అటువైపు ఆటోలు కానీ సర్వీసులు కానీ ఏవి ఉండేవి కాదు. పాల వ్యాన్లు వచ్చాయి, పాల బండ్లన్నీ అయిపోయాయి. అలాగే ఎంగంపాలెం, ఒంగోలు నుంచి ఎంగంపాలెం వెళ్ళే దారిలో నల్లవాగు ఉందండి, నల్లవాగు బ్రిడ్జి కూడా మన జనార్దన్ గారే వేయించారు. ఇలాంటి పనులన్నీ చేశారు. ఈడొచ్చి ఏం చేశారండి, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారుగా, 2 సార్లు మినిస్టర్ అయ్యాడుగా. ఏం చేశాడు ఒంగోలుకి? ఏం చేశాడు? హైదరాబాద్లో విల్లాల్లో గెస్ట్ హౌస్ల్లో ఉండి క్యాసినోల్లో బిజీగా ఉంటాడండి. అదే ఆయన చేసేది, ఇంకేం చేయడు. ఎలక్షన్లకు ఓటు అడుకోవడానికి మాత్రం ఒంగోలు వస్తాడు, అంతే కదా. ఇక్కడుండి నిరంతరం ప్రజల కోసం కృషి చేసే మన దామచర్ల జనార్దన్ గారిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా మన దేశానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ. అలాగే రీసెంట్గా జరిగిన ఒక ఇది తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, వాటన్నిటిలో ముఖ్యంగా పురుషుల కంటే ఆడవాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు, ప్రతి ధర్నా చేశారు, అన్నిట్లో ఉన్నారు. మనమే మన కంపాల ఎన్టీఆర్ బస్ స్టాండ్ సెంటర్లో ఎన్ని ధర్నాలు చేశాము, కొవ్వొత్తుల ర్యాలీ చేశాము, అలాగే గంటలు కట్టుకున్నాము, ఎన్నో ర్యాలీలు చేశాము. అందుకని ముఖ్యంగా ఇంట్లో కనుక స్త్రీ కనుక చెప్తే మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ అటే పడాలి. మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ అటే వేయించాలి. మనతోటే మన పక్కనున్న 4 ఇళ్ళకి అందరికీ చెప్పి, ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మన ఓట్లు తెలుగుదేశానికే పడతాయి, కానీ పక్కన వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి తెలియపరచాలి. మనం అన్ని అట్లా చేయాలి. ఈ మన ఇప్పుడు చెప్పాను, తెలుగుదేశానికి స్వర్ణం అనేది, తెలుగు జాతికి స్వర్ణయుగం రావాలంటే తెలుగుదేశం పార్టీనే రావాలి. అలాగే మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగానే కాకుండా ఈసారి మంత్రిగా, మళ్ళీ ఇదే ప్లేస్ లో మనం మంత్రిగా కూర్చోబెట్టి ఆయన్ని మనం సత్కరించుకోవాలి అని అందరినీ కోరుకుంటూ, ఈ అందరూ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని పట్టిన శనైతే వదిలిపోతుందండి, ఖచ్చితంగా వదిలిపోతుంది. మన తెలుగుదేశం పార్టీయే వస్తుంది. మనం అందరం కూడా ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ కావాలి. మనం అందరం కలిసి పనిచేయాలి, అంకిత భావంతో పనిచేయాలి. అలాగే నేను ఒకటి కోరుకుంటున్నానండి, అది నాయకుల్ని, ఎవరినైనా నాయకులు వాళ్ళ కింద స్థాయి నాయకుల్ని, కింద స్థాయి కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని పోవాలి. ఎటువంటి భేదభావాలు ఉంచుకోవద్దు, భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన నాయకుల్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకా ముందు మనకి మళ్ళీ అలాంటి మంచి పనులు చేసేవాళ్ళు కావాలి అంటే, జనార్దన్ రావు గారు గెలవాలి అంటే, ఒక్క సత్యలత మేడం గారు, ఒక్క జనార్దన్ రావు గారు, కొంతమంది కార్యకర్తలు కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్స్ కోసమైనా ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళకి పనిచేసే దగ్గర ఇంకో చోట ప్రతి ఒక్కరు పరిచయమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, మాకు జగన్ ఇన్ని పథకాలు ఇచ్చాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని. వాళ్ళకి ఒకసారి చెప్పండి, మీరు ఆడవాళ్ళు కదండి, మీరు వంటగదిలో ఉంటారు కదా, వంటగదిలో నెల సరుకులు మీకు ఎంత అవుతున్నాయి, ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకి పెట్రోల్ ఛార్జెస్ కానీ బస్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎంతెంత పెరిగిపోయాయి, ఎలా ఉంది పరిస్థితి అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి అందరూ ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇలా కష్టాలు పడుతున్నాం, మీరు గుర్తించండి ఇప్పుడైనా అనేసి చెప్పండి మీరు కూడా. అలా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కష్టపడి ఈ రోజు పనిచేయాలి. అలా పనిచేసి జనార్దన్ రావు గారిని గెలిపించుకుంటేనే మన రాష్ట్రం ఉంటుందండి. లేదంటే ఇంకో బీహార్, ఒరిస్సా లాగా వెనకబడిన రాష్ట్రాలకు మన రాష్ట్రం కూడా మారిపోతుంది. అప్పుడు ఇబ్బందులు పడేది మనమే. దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జనార్దన్ రావు గారి గెలుపు కోసం, పైన చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేయాల్సిందిగా కోరుచున్నాం.
జగన్ ఏం చేశాడో, అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేకుండా చేశాడు. మనం ఆలోచించుకొని ఒకరికొకరిని చెప్పుకొని ఐకమత్యతగా తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలి. అది మనందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మనం ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం అని ఒక్కసారి గట్టిగా అందరూ పలకండి. మనం వచ్చింది మన హక్కుని, మన ఓటుని మనము వేసి మనము ఎంత బాగా పనిచేస్తున్నాం అనేది మనం నిరూపించుకోవాలి. మన దేశంలో దొంగలు పడ్డారు. దొంగలు పడినప్పుడు మనం ఏం చేస్తాం? తని కొట్టి మన తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. జై తెలుగుదేశం. సత్యలత గారికి ముందుగా నమస్కారాలు. అలాగే ఒక్క పిలుపుతో ఇంతమంది ఈ ఊహించిన దానికన్నా ఎక్కువ మంది హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 8వ డివిజన్ మహిళామతందరికీ వందనం, పాదాభివందనం. ముఖ్యంగా కమ్మపాలెం అంటే అందరూ కమ్మోళ్ళు ఉంటారు, వేరే కులం వాళ్ళు రానివ్వరు అంటారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా భారతదేశంలో ఎన్ని కుల మతాలు అయితే ఉన్నాయో అన్ని కుల మతాలు ఈ కమ్మపాలెం 8వ డివిజన్లో ఉన్నాయి. కమ్మాస్ ఓటింగ్ ఓన్లీ ఇక్కడ 35%, 65% అదర్ కమ్యూనిటీ ఓట్స్ ఉన్నాయి. అందరిలో ఆ భ్రమ ఒకటి ఉంది. ఫస్ట్ ఆ భ్రమ పోవాలి. రాజకీయ విషయానికి వచ్చేసరికి అందరు ఎలక్షన్ టయానికి అందరూ ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి 2014 ఎలక్షన్లో, 2012 ఎలక్షన్లో తెలుగుదేశం క్యాడర్ మొత్తం చాలా కష్టపడి, చాలా హానెస్ట్ కష్టపడారు. కానీ ఆ రోజున బై ఎలక్షన్లో మనం ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఇంకా ఉత్సాహం, కసి పెరిగి 2014లో పనిచేశారు. దానికి తగ్గ ప్రతిఫలం కూడా మనకి దక్కింది. ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా అయి ఉన్నారు. కాకపోతే 2019 ఎలక్షన్కి వచ్చేసరికి మనందరిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. గెలుస్తున్నాం, గెలిచామన్న దీంతో మనం పనిచేయడం తగ్గించాం, మానేసాం. దాని ప్రతిఫలం కూడా మనం 2019లో అనుభవించాం. 8వ డివిజన్కి వచ్చేసరికి 2014లో మంచి మెజార్టీ వచ్చింది. 2012లో కూడా బై ఎలక్షన్లో మంచి మెజార్టీ వచ్చింది. కానీ మన పోల్ మేనేజ్మెంట్లో లోపం వల్ల, మనం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండటం వల్ల కొంత మెజార్టీ తగ్గింది. మెజార్టీ అయితే జనార్దన్ గారికి వచ్చింది, కానీ మన ఊహించిన స్థాయిలో రాలా. ఈ రోజు నుంచి మనం మన డివిజన్ తరఫున విజయ శంకారావం పూరించి ఈ 60 రోజుల్లో 75 రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ అయ్యి పోలింగ్ బాక్సులు సీల్ అయిన కూడా అహర్నిశలు కష్టపడదాం. ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిని, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గెలుపులో ప్రధాన పాత్ర పోషిద్దాం. మనం ఒకటే నినాదంతో, ఒకే దీంతో పనిచేద్దాం. 8వ డివిజన్ నుంచి 1000 ఓట్లు తగ్గకుండా మెజార్టీ రావాలకి ఏమేం కావాలో దానికి అన్ని రకాలుగా మనం కష్టపడతాం, చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మహిళలు దాదాపు 200 మంది ఉంటారు. ఒక్కొక్క మహిళ 10 కుటుంబాలను దత్తత తీసుకొని ప్రతిరోజు లేదా వారంలో 2 రోజులు పెట్టుకొని ఆ 10 కుటుంబాలు కలిసి న్యూట్రల్ గా ఉన్న ఓటుని మనం తీసుకెళ్తే మనం అనుకున్న 1000 ఓట్ల మెజార్టీ కాదు, 1500 ఓట్ల మెజార్టీ కూడా ఈజీగా సాధించవచ్చు. అలాగే మనం ఆల్రెడీ మన ఇక్కడ కొంతమంది టీం కలిసి మన పోల్ మేనేజ్మెంట్ మీద ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక కూడా తీసుకొని చేసి ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క రోడ్లో ఒక యాక్టివ్ కార్యకర్తని ఒక 4 తయారు చేసి, ఆ రోడ్లో ప్రతి ఒక్క హౌస్ లో ఏ ఓట్లు ఉండి, ఏ డోర్ నెంబర్లో ఏ ఓటర్లు ఉన్నారు, ఇక్కడ లేకుండా నాన్ లోకల్ ఓటర్లు ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ ఓటింగ్ రావడానికి ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు, అన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఫోన్ లో మాట్లాడడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చినాయి. దాని మీద ఆల్రెడీ మన వాళ్ళు స్క్రూటింగ్ చేసి ఏ ఓట్లు పోయినాయి, కొత్తగా ఏ ఓట్లు వచ్చినవి, ఎక్కడ ఓట్లు వచ్చినాయి, ఇంకా రావాల్సిన ఓట్లు ఏంటి, పెట్టవలసిన ఓట్ల మీద ఆల్రెడీ మన బూత్ కన్వీనర్లు ఒక స్క్రూటింగ్ కూడా చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంకొక ఓటర్ లిస్ట్ కూడా వస్తుంది. మీ అందరి ద్వారా చిన్న విన్నపం ఏంటంటే, మనకి ఇంకా కొత్త ఓట్లు పెట్టుకునే అవకాశం ఉంది. మీ పరిధిలో మీకు తెలిసిన
వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన అద్దెగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ఓటు ఎంట్రీ చేసుకోవాల్సిన ఉందని పక్క డివిజన్ నుంచి ఇక్కడ ఓట్లు షిఫ్ట్ చేసుకోవాలి పక్క నియోజకవర్గం నుంచి అన్ని ఓట్లు కూడా మన తిరుపతిరావు గారు కానీ మన 8వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూసి వాళ్ళందరూ ఓట్లు రావడానికి మా వంతు కృషి చేస్తాం, ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తాం. ఈ రోజు అందరూ కష్టపడి పనిచేద్దాం. ఈ రాత్రి మౌళ్ళు కష్టపడి మీ అందరితోటి పరిచయాలు పెంచుకొని మీ అందరితోటి ప్రతి ఒక్క సమస్యని మన దామచల్ల జనార్దన్ రావు గారి దగ్గరికి నేను తీసుకెళ్తాం. అదేవిధంగా ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేసినా మన జనార్దన్ రావు గారు సొంత మనిషిలాగా అప్పటికప్పుడే నిర్ణయం ప్రకటించడం. అదేవిధంగా ఈ 15 సంవత్సరాల నుంచి ఎలాంటి కాంట్రాక్ట్లు కానీ సంపాదన లేకుండా కేవలం జనాల కోసమే కృషి చేయాలని ఒక నినాదంతో 20 సంవత్సరాల నుంచి మిలిటరీ రిటైర్ అయిన తర్వాత మీ అందరి సేవలో నేను ఉన్నాను. నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. కారణం ఏంటంటే నేను చేయాలనుకున్న పనికి సహకరించిన మన నాయకుడు దామచల్ల జనార్దన్ రావు గారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటా. 18 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత జనానికి కొంత సహాయం చేయాలి అని ఒక కోరిక ఉండేది. దానికి సరైన నాయకుడు మన దామచల్ల జనార్దన్ రావు గారు దొరకడం, అతను చెప్పినట్లుగానే ఏమీ ఆశించకుండా ఏమీ కోరకుండా ఈ రోజు వరకు రాత్రింబవళ్ళు మీ ఇంట్లో సొంత మనిషిలాగా ప్రతి ఒక్క కుటుంబాలు ఇక్కడికి వచ్చిన మన 250 మంది కుటుంబాల్లో ఉన్న మహిళలందరికీ ప్రతి ఒక్కరికి నేను తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపుగా వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్క పేరు నాకు తెలుసు. నేను ఒక్కసారి ఫోన్ చేసి అమ్మ మీరు రాండి, ఇలా మేడం గారు వస్తున్నారంటే మీరు అభిమానం చూపించారు అంటే తెలుసు నాకు నా మీద ఎంత ప్రేమ ఉందో. అలానే మన నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారి మీద ఎంత ప్రేమ ఉందో. అదేవిధంగా దామచల్ల జనార్దన్ రావు గారు గత 5 సంవత్సరాల్లో మన డివిజన్లోనే కేవలం 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇంతకుముందు మీకు అన్ని తెలుసు. ఏ సిమెంట్ రోడ్డు వేసినా మన ప్రభుత్వం వేసింది, ఏ డ్రైనేజ్ కట్టినా మన సిమెంట్ చేసింది. ఇక్కడ కాంతినగర్ లో పార్కు 20 లక్షల రూపాయలు పెట్టి చేయించడానికి మన డివిజన్ చేశారు. ఈ రోజు ఆ పార్క్ పరిస్థితి తెలుసు. మన తూర్పు కృష్ణపాలలో 42 లక్షల రూపాయల మనం రోడ్డు వేయించున్నాం ఆ రోజున. ఇప్పుడు మనం నడిచొచ్చిన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నాం. దాదాపుగా మన ఏ పని అడిగినా కూడాను దామచల్ల జనార్దన్ రావు గారు మనకు సహకరించడం, అదేవిధంగా మీ అందరికీ నేను తోబుట్టుగా ప్రతి ఒక్క పని చేయించగలిగిన అవకాశం నాకు దొరికింది. అందుకు సంతోషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రాష్ట్రము అతలాకుతలైపోయేసరికి తెలుసు. రాజధాని లేదు, చెప్పుకోవడానికి ఉండడానికి నిల లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి మీకు అందరూ తెలిసిందే. ప్రతి ఒక్క ఉద్యోగి నేను చదువుకోమన్నాను. మొత్తం దేశం మొత్తం మీద 29 దేశాల్లో మన ఆంధ్ర రాష్ట్రం హీనస్థితిలో ఉంది. చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఉద్యోగం లేక ఈ ముందుగా మన మహిళలు చెప్పినట్టుగా గంజాయి స్మగ్లింగ్ వీటిలో తయారవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఉపాధి లేదు. ఉపాధి ఎలా చేయాలో లేదు. 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తూ అందరికీ చెప్తున్నాడు నేను ఉపాధి చేయలేదు, మా అబ్బసొమ్ము తీసుకొచ్చినాడు లాగా మేము అందరికీ ఉచితంగా ఇచ్చేస్తున్నాను, నేను సంక్షేమ పదాలు ఇస్తాను అని చెప్పని. సంక్షేమం ఎలాగా అభివృద్ధి ఎలా తెలియని వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవటం అది మన దౌర్భాగ్యం. మీకు అందరికీ తెలిసిందే, చిన్న పిల్లవాడు ఒక పెన్సిల్ దొంగతనం చేసుకుని వస్తే ఆ తల్లి ఇంట్లో ఎలా శిక్షిస్తుందో, ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రుల్ని ఆ స్కూల్లో ఎలా మాట్లాడతారో మీకు తెలిసిందే. కానీ మనం 16 నెలలు చెప్పకూడదు తిన్న వ్యక్తిని తీసుకొచ్చి మన ఉన్నతమైన పదవిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నామంటే మన అర్థం ఒకసారి మనం చూసుకొని మన ముఖాన్ని మనం ఆలోచించాలి. మనం చేసింది కరెక్టా తప్ప రాంగా అది ఎప్పుడైతే చేసుకుంటామో నెక్స్ట్ అలాంటి తప్పు పని చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సమావేశం చెప్పాడు. పాలిచ్చే గేదెలను పెట్టేసి పాలిచ్చే ఆవులను పెట్టేసి దున్నపోతుని ఎన్నుకోవద్దు అని ప్రతిలాని చెప్పాడు. కానీ ఏ తల్లి, ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఏ సోదరుడు వెళ్ళ
మనకు తెలుసు అంధకారంలో వెళ్ళిపోతుంది రాష్ట్రం, అయినా కూడాను మనం ఒక్కసారి డెవలప్మెంట్ ఒక్కసారి అవకాశం కోసం చెప్పనేసి అతను ఓడికి గెలిపించాం. మీకు అందరికీ చెప్పాల్సిన ఒకటే మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మృత్యువు చెందినట్లయితే, మళ్ళా ఇంకోసారి చెప్పదలుచుకున్నాను, వైఎస్ రాజశేఖర గారు అకాల మృత్యువు చెందినట్లయితే ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే మన పక్క రాష్ట్రంలో ఉన్న స్వర్గీయ జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, అలాగ బతికేవాళ్ళు వాళ్ళు. అనుకోకుండా ఆయన చనిపోవడం, దేవుడు ఈ రోజున ఆయన భగవంతులను పూజిస్తూ ఉన్నారు. ప్రజలు చేసిన అకృత్యాలు మొత్తం బయటపడేవి. జయలలిత గారు ఏ విధంగా జైలు కూర్చున్నారో అదేవిధంగా రాజశేఖర గారు కూడా తినేవాళ్ళు. కానీ వారికి ఎంత అవసరం లేదు. మీ అందరికీ విన్నపం ఏంటంటే, వచ్చే ఒక తల్లి ఒక బిడ్డని జన్మనివ్వాలంటే 9 నెలల కష్టపడుతుంది. చాలా అల్లారు ముద్దుగా జాగ్రత్తగా బాబులు పెంచుకున్న కడుపులో. మన రాష్ట్రంలో మన పిల్లలని ఒక 25 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తుంది, నా కొడుకు కోసం నేనే చెప్పని. 60 సంవత్సరాల వయసులో ఆ తండ్రి ఆలోచిస్తాడు, నా బిడ్డని నేను 20 సంవత్సరాలు పెంచాను, ఉద్యోగం లేకుండా బాధపడుతున్నాను. అతను ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా. కాబట్టి ఇదంతా ఆలోచించి రాష్ట్రాన్ని, మన కుటుంబాల్ని ఎవరైతే ముందుకు నడిపిస్తారో, మంచిగా నడిపిస్తారో అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుందాము. అన్యంగా ఎవరైతే 2000 రూపాయలకి మద్యానికి డబ్బుకి ఆశపడి ఈ రోజున ప్రతి ఒక్క మహిళ ఇంటి దగ్గర ఉండి సొంత స్వయం ఉపాధిగా 1000 రూపాయలు సంపాదించుకునే స్థితి, 2000 రూపాయలకు అమ్ముడు పోవాల్సినంత అవసరం లేదు. డబ్బులు ఇస్తారు, రాజకీయాలు తీసుకోవద్దని నేను చెప్పను, తీసుకోండి. కానీ మంచి పరిపాలన చేసిన వ్యక్తికి మీరు ఓటు వేయండి. మన దామచర్ల జనార్దన్ రావు గారు ఇంతకుముందు నేను చెప్పున్నాను, గతంలో ఎప్పుడూ చూడని విధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చూడని విధంగా ఒంగోలుకి అభివృద్ధి అంటే మన దామచర్ల జనార్దన్ రావు గారు. ఎవరు ఏ మూలలో పోయి ఏ కులం వాళ్ళైనా మీరు అడగండి. నా వయసు గల ఎవరైతే 50 సంవత్సరాల చూడండి, మీరు ఒంగోలు ఎక్కడ చూసినా దామచర్ల జనార్దన్ గారి ఒక నిశానం ఉంటుంది. ఈ రోడ్డు ఎవరు ఇస్తారంటే దామచర్ల జనార్దన్ రావు గారు. కానీ ఎవరైతే ఉన్నారో ఈ రోజున మన మాజీ మంత్రివర్యులు 5 సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు మినిస్టర్గా చేసి జగన్ బంధువు, రాజశేఖర్ గారు చుట్టము, నాకు వైవి సుబ్బారెడ్డి గారు బావగారు అని చెప్పుకుంటూ మన ఒంగోలు చేసింది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. కేవలం 5,000 రూపాయలు 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం, జనాలను మోసం చేయటం, ఓట్లు వేయించుకోవటం, వెళ్ళి ఇందాక మా సోదరు చెప్పినట్టుగా ఆయన వ్యాపారాలు చేసుకోవటం. కానీ నిత్యం మన దామచర్ల జనార్దన్ రావు గారు కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రింబవుళ్ళు ప్రజల్లో ఉంటూ నిత్యం అందరితోటి ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఎలా ఉన్నారు ఏంటి అని మన కక్ష సుఖాలు తెలుసుకొని మన అంటే ఉండిన దామచర్ల జనార్దన్ రావుకి మీరందరూ సపోర్ట్ చేసి ఈ 60 రోజులు 70 రోజులు దయించి మీ అందరికీ చేతులతో ప్రార్థిస్తున్నా. మీ తమ్ముళ్ళలాగను, మీ అన్నలాగను, మీ కుటుంబ సభ్యులాగను మీరందరూ కష్టపడండి. మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని, మన దామచర్ల జనార్దన్ రావు గారు లాంటి మంచి మెజార్టీ తీసుకొస్తే మన కుటుంబం, మన రాష్ట్రము, మన ఒంగోలు నగరం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ చాలా ఆనందంగా ఉంది ఇక్కడంతా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన తిరుపతిరావు గారికి, సన్నీ గారికి, వాళ్ళకి సహకరించిన శిరీషాకి, సుమా గారికి, సునీత గారికి, తిరుమల గారికి, సునీత గారికి, కవిత గారికి అందరికీ మా కృతజ్ఞతలు అంతాను. చాలా అంటే ఇప్పటి వరకు చెప్పారు అందరూ కూడా, చాలా మంది అంతా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అంటే అంతకు ముందు బాబు గారు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఉన్నది అంతా, అంటే మేము చెప్పవలసిన అవసరం లేదమ్మా. అంతా అంటే రెగ్యులర్గా నార్మల్గా చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎలా ఉంది రాష్ట్రం, అభివృద్ధి ఎలా ఉంది, అంటే ఉద్యోగాలు కానీ ఏదైనా సరే పరిస్థితులు ఎలా ఉంది. అలాగే మనం ఒంగోలు విషయానికి వస్తే 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉంది, ఇప్పుడు ఈ 19 నుంచి మళ్ళీ 24 వరకు, అంటే ఈ 14కు ముందు మాట్లాడుకోవడం వద్దమ్మా మనకి. ఇప్పుడు 14 నుంచి మాట్లాడుకుందాం. 14 to 19 జనార్దన్ గారు చాలా అభివృద్ధి చేశారు. అంటే వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ అవ్వండి, వాటర్ విషయంలో కానీ అన్నిట్లో కూడా చాలా అభివృద్ధి చేశారు. మళ్ళీ అంటే ఎక్కడి వరకు చేశారు అక్కడే ఆగిపోయినాయి అన్ని కూడా. మళ్ళీ 19 to 24 ఏ పని జరగలేదు ఎక్కడ కూడా. ఏదో అప్పుడప్పుడు ఏదో ఒక రోడ్లు ఏదో తారేయటం, ఏదో ఒక డ్రైనేజ్ చేయటం తప్ప ఎక్కడ కూడా ఏ అభివృద్ధి జరగట్లా.
మీరందరూ గమనిస్తూనే ఉన్నారమ్మా 14 నుంచి 19 వరకు అంటే చాలా రోడ్లు అంటే అక్కడక్కడ ఒక్కొక్క రోడ్డు కానీ ఏదో ఒక డ్రైనేజ్ కానీ చిన్నది ఏదో మిగిలిపోయి ఉండొచ్చు. అదే 19లో మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ జనార్దన్ గారు వచ్చుంటే కంపల్సరీ ఆ మిగిలిన అన్ని కూడా పూర్తి అయిపోయి అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి అంతాను. ఇదే విషయం మీరంతా చూస్తూ ఉన్నారు కదా అంతాను. ఇదివరకు అంటే మున్సిపాలిటీ వాళ్ళతో కానీ మున్సిపల్ కమిషనర్తో కానీ జనాలుగా ప్రతి వారానికి పెట్టుకునేవారు మీటింగు. అలా పెట్టుకుని ఎక్కడ ఏం జరుగుతుంది, శానిటరీ సరిగ్గా జరుగుతుందా లేదా, నీళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా, ప్రతిసారి సమీక్ష పెట్టిన అన్ని చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, దానివల్ల విపరీతమైన దోమలు. ఆ దోమల వల్ల ఏంటంటే భయంకరమైన జబ్బులు, రకరకాల జ్వరాలు, రకరకాల జబ్బులు పెరిగిపోయినాయి ఇప్పుడు అంతాను. అంటే డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లంతా క్లీనింగ్ ఉంటే దోమలు తగ్గుతాయి. అది లేక చాలా మంది చాలా వ్యాధుల బారిన కూడా పడుతూ ఉన్నారు ఇప్పుడు అంతాను. అవంతా కూడా చూస్తూ ఉన్నారు మీరంతాను. మిమ్మల్ని అడిగేది మేము ఒకటేనమ్మా, మీరు గమనిస్తున్నారు అంటే బయట మా దగ్గరికి వచ్చి చెప్పే కంటే కూడా బయట మీకు తెలుస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, దౌర్జన్యం ఎలా ఉన్నాయి, అరాచకాలు ఎలా ఉన్నాయి. అంటే పెన్షన్స్ విషయంలో ఇందాక చెప్పారమ్మా, మీరు చెప్పారమ్మా. చాలా ఏంటంటే ఒకరు మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకరు చెప్పారు ఏంటంటే రామారావు గారి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉందంట, నెక్స్ట్ డే వాలంటరీ వచ్చి ఆవిడ పెన్షన్ తీసేసిందంట. అంటే ఏంటి కారణం ఏంటంటే నీకు ఇల్లు ఉంది అంటారు. ఇల్లు ఆవిడకి ఉంటామంటే ఆవిడకి ఇల్లు ఉందంటే ఇలా మా ఇల్లు ఎవరికేం భోజనం పెట్టదు, ఏమి ఉండడానికి ఏదో అప్పో సప్పో చేసుకుని ఎవరైనా సరే ఒక చిన్న ఇల్లు నిర్మించుకున్నారు అనుకో అది ఎక్కడ భోజనం పెట్టలేదు కదా వాళ్ళకి. ఇల్లుంటే తీసేయటం, కరెంట్ ఛార్జీ పెరిగిందంటే పెన్షన్ తీసేయటం, రేషన్ కార్డులు కట్ చేయటం, లేదంటే ఏదో ఒక కారు ఉందా లేదో అంటే కొడుకో అల్లుడికో కారు ఉందంటే ఏదో పెన్షన్ తీసేయటం. ఆ కొడుకు అల్లుడు చూడు రోజు భోజనం పెడతారమ్మా. వాళ్ళకి ఏదో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏదో వచ్చే 3,000 2,000 ఏదో వాళ్ళ మందుల కోసం ఎవరి దగ్గర అంటే రోజు వాళ్ళు తినే మందుల కోసం అన్నా లేకపోతే ఏదైనా పళ్ళో బాగా కలుపుకోవాలన్నా ఒకరి మీద ఆధారపడకూడదని చెప్పేది వస్తుంది పెన్షన్ అనేది. అది కూడా రకరకాల కక్ష సాధింపులు, వీళ్ళు టీడీపీ వాళ్ళు అని తెలిస్తే పెన్షన్ తీసేయటం, ఇలాంటి చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడంతాను. మీరే చూస్తున్నారు మన టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఇలా జరగల. ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ కాంగ్రెసా మీరు ఎప్పుడు ఆలోచించా వాళ్ళకి అర్హత ఉందా లేదా ఒకటే ఆలోచించేవాళ్ళు మనవాళ్ళు. అంతే తప్ప ఇలా కక్ష సాధింపు రాజకీయాలు, కక్ష సాధింపుగా అది పరిగెత్తుకుని కావాలని దౌర్జన్యాలు చేయటం ఎప్పుడూ ఎక్కడా లేదు. మీరంతా గమనిస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకందరికీ తెలుసు, మీరందరికీ అర్థమవుతుంది. కానీ మీ ద్వారా ఒకళ్ళిద్దరన్నా సరే పరిస్థితి ఇలా ఉంది. రేపటి భవిష్యత్తులో ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా పాటు చేస్తున్న అవుతాం మనం. ఇప్పటి వరకు మనది అయింది చాలా, మనం చూసుకుంటూ ఉన్నాం. ఏదో వచ్చే పథకాలు చాలా మంది ఆశపడుతూ ఉన్నారు, ఏదో పథకాలు వస్తున్నాయి కదా ఆ పథకాలతో తృప్తి పడడం ఓకే అంటున్నారు. రేపొద్దున మన పిల్లలు కూడా అదే పథకాలతో బతకాలో చెప్పండి ఒకసారి. అంటే పథకాలు వస్తే చాలా ఉద్యోగాలు కావాలా, భవిష్యత్తు కావాలా, పిల్లలకు భవిష్యత్తు కావాలా, ఒక్కసారి ఆలోచించండి. మనమే కాదు మనం తెలియని చెప్పాలి. ఉంటారు చాలా మంది అర్థం కాదు ఇంకా, అంటే ఏదో పథకాలు ఇస్తున్నాడు అయిపోయింది, రోజు అయిపోయింది, ఈ నెల అయిపోయింది అనుకుంటున్నారు. ఆ పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తుందమ్మా. రేపటి బాబు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి, ఎప్పుడో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా పథకాలు వస్తూనే ఉన్నాయి. ఆ పథకాలు పేర్లు మార్చి ప్రతి గవర్నమెంట్ మారుతూ ఉందంతే. ఒక్కసారి మీరేంటంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే, వాళ్ళ జీవితం బాగుపడాలంటే బాబు గారు రావాలి. బాబు గారు వస్తే మన రాష్ట్ర పరిస్థితి బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒంగోలు పరిస్థితి కూడా చూస్తున్నారు మీరు. ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కిందంతా గంజాయి తాగుతూ, అంటే పిల్లలు చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళంతా కూడా ఎలా తయారవుతున్నారంటే గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి అంతా. ఏంటంటే ఎందువల్ల వాళ్ళు సరైన ఉపాధి లేక ఇలా పిచ్చి అలవాట్లకన్నీ అలవాటు పడుతూ ఉన్నారు. ఒక చిన్నమైన ఉద్యోగంలో ఉంటూ సరైన ఉపాధిలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ఏంటంటే వాళ్ళకి ఈ విధంగా దౌర్జన్యాలు. రేపు పొద్దున్న మన ఇంట్లో ఎవరు ఆడపిల్ల అంటే ఏదో 18-19 అమ్మాయి కాదమ్మా, ఏ వయసు ఆడవాళ్ళు బయటకు వెళ్ళిన పరిస్థితి కనపడట్లా. ఏంటంటే సేఫ్టీ లేదు. ఇలా గంజాయి తాగి మొత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లా. ఆ విధమైన పరిస్థితిలో మన రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచిస్తూ 10 మందికి చెప్పండి, మనం అన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం, నిజాలు చెప్పుదాం, మనమేం కల్పితాలు వద్దు, అబద్ధాలు వద్దు. ఒక్కసారి మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది అంటే రేపొద్దున టీడీ గవర్నమెంట్ రాకపోతే కనుక ఏమవుతుంది ఏంటనేది ఒక్కసారి మీరంతా తెలియని వాళ్ళకి వాస్తవాలు. ఏదో అమ్మ ఈరోజు వచ్చి పథకం గురించి కాదు, ఈరోజు వచ్చి డబ్బు గురించి కాదు, మన పరిస్థితి, మన పిల్లల గురించి మనం అందరం ఆలోచించాలి, మనం అందరం మేల్కోవాలి.
రేపొద్దున్న మన గవర్నమెంట్ వస్తే, టీడీపీ వస్తే పరిస్థితి బాగుంటుంది. రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, చాలా మంది ఐటీ కంపెనీలు వస్తాయి మన రాష్ట్రానికి, దానివల్ల పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా వివరంగా చెప్పండి, 10 మందికి తెలియజేయండి. మీరు చెప్తే అర్థమవుతామా? మేము చెప్పే కంటే కూడా మీరు మీ పక్కింటి వాళ్ళు చెప్తుంటే క్లియర్గా మీరు రోజు రెగ్యులర్గా మాట్లాడుతున్న భాషలో ఇలా ఉందమ్మా, ఇది పరిస్థితి అని చెప్తే చాలా మంది వింటారు. ఇంకా తెలియని వాళ్ళకి తెలియ చెప్పొచ్చు అంటాను. ఇదంతా కూడా సహకరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. అంటే మీరు చూస్తున్నారని మేము చెప్పకుండా ఒంగోలు గురించి కానీ మన రాష్ట్రాల గురించి మీరు 10 మందికి చెప్పి అందరికీ అక్కడికి ఈసారి తప్పకుండా మన ఇక్కడ జనార్దన్ గారిని, అక్కడ చంద్రబాబు గారిని తెచ్చుకోవాలి. మన రాష్ట్రం బాగుంచుకోవాలి, మన ఒంగోలు బాగుపడాలి, మన పిల్లలు భవిష్యత్తు పోవాలి. దానికోసం మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గెలిచాక దానికోసమే నేను అన్నయ్య అలా వదిలేయడం అంటే నాకు ఎలా మాట్లాడాలో తెలియలేదు. ఏదో ఒక చిన్న సత్కారం ఖచ్చితంగా చేయాలి. పార్టీ ఇంత సరే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి తిరుపతిరావు అన్నయ్య ముఖ్య కారణం. దానికోసం అన్నయ్యకి ఒక చిరు సత్కారం లాంటిది.